తీయగా చల్లగా. ప్రణీత పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశలనించు, మనసుని మరపించు, గానం మనసుని మరపించు. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశలనించు, మనసుని మరపించు, గానం మనసుని మరపించు. రాగమందను రాగమొలికి రక్తినొసగును గానం, రాగమందను రాగమొలికి రక్తినొసగును గానం, రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం, చెదరిపోయే భావములను చేర్చి కూర్చును గానం, జీవమొసగును గానం, మది చింత బాపును గానం. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశలనించు, మనసుని మరపించు, గానం మనసుని మరపించు. వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును, వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును, కూలిపోయిన తీగలైనా కొమ్మనలమి ప్రాకును, కన్ని మనసు ఎన్నుకొన్న తోడు దొరికిన మురియు, దూరవలపే కొరియు, మది దోచుకొమ్మని పిలుచు. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశలనించు, మనసుని మరపించు. ప్రేమ మనసుని మరపించు. చాలా చక్కగా పాడావమ్మా, అద్భుతంగా పాడావు. ఇందులో జిక్కి గారు కదా పాడింది, జిక్కి గారు పాడిన ఫ్లేవర్ వేరు, నువ్వు పాడిన ఫ్లేవర్ వేరు. నీ దాంట్లో ఇన్నోసెన్స్ ఉంది, జిక్కి గారు పాడిన వెర్షన్లో మెచ్యూరిటీ ఉంది. బట్ అది ఒక రకంగా నేను ఎంజాయ్ చేస్తే, ఇది కూడా నాకు రెండు రకాలుగా నచ్చినాయి. ఒరిజినల్తో సంబంధం లేకుండా ఉన్నప్పటికీ కూడా ఇందులో ఇన్నోసెన్స్ యాడ్ అయ్యి కొత్త ఫ్లేవర్ వచ్చింది. చక్కగా పాడావు, అభినందనలు నీకు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.
ప్రణీత నమస్తే సార్. నమస్తే, చాలా బాగా పాడావు సార్. ఇప్పుడు ఈ పాట పులకించని మది పులకించు పాటతో మీకు పెనవేసుకున్న జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయండి? మీకు చాలా ఇష్టమైన పాట కదా, ఈ పాట వినగానే మీకు గుర్తొచ్చే అంశాలు ఏమైనా ఉంటే కనుక. అంటే నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు ఎక్కువగా రేడియోలో పాటలు వినేవాడిని అండి. అప్పుడు ఎక్కువ టైం దొరికేది ఏం లేదండి. దీంట్లో ఉన్న మెలోడీ ఇష్టం, అందులో ఉన్న లిరిక్స్ని అర్థం చేసుకుని వాటిని ఎంజాయ్ చేయడం అనేది కాలక్రమేణా తర్వాత అలవాటైంది. ఇనీషియల్గా నేను చిన్నప్పుడు విన్నప్పుడు ఏంటంటే నాకు కేవలం అందులో ఉన్న ట్యూన్. అప్పుడు ఏముంది, ఇంతమంది సింగర్లు లేరు. మహా అయితే జానకి గారు, సుశీల గారు, వాళ్ళే. చిత్ర కూడా లేదు అప్పుడు, ఆవిడ కూడా లేదు. వాళ్ళు బాలు గారు, ఘంటసాల గారు వాళ్ళు పాడినవే. సో గాత్రాలు పాటలు ఏవైనా వాళ్ళే ఉంటారు కాబట్టి ట్యూన్, నాకు ఇష్టమైన ట్యూన్ నేను ఎంజాయ్ చేసేవాడిని అండి. సో ఇది వన్ ఆఫ్ ది నాకు ఇష్టమైన ట్యూన్ ఇది. నాకు ఈ రాగం చాలా ఇష్టం. ఈ రాగం ఏంటంటే మోహన రాగంలో నిషాదం ఎక్స్ట్రా ఉంటుంది, మధ్యమం ఉండదు. నాకు ఇది వింటూ లాహిరి లాహిరి పాట అది దాని దగ్గరగా ఉందండి ఏమన్నా? లాహిరి లాహిరి లాహిరిలో మ్యూజిక్ లో అలా వచ్చింది బీజియం. రాగం దగ్గరేనండి, కానీ అందులో నిషాదం లేదు. ఎగ్జాక్ట్గా కాదు, కానీ కొంతవరకు సంబంధం ఉంది. బాగా పాడావు నాన్న, చాలా బాగా పాడావు. చరణంలో 2వ వాక్యం దగ్గరే చరణం అయిపోయిన భావన కలిగింది, కానీ మళ్ళీ 3వ వాక్యం దగ్గర అందంగా మళ్ళీ దాన్ని స్వరపరిచారు. ఇంకెలా తీసుకెళ్తారో అన్నంత ఆసక్తి రేకెత్తే విధంగా ఉంది స్వరరచన, చాలా బాగుంది. ఏఎం రాజగారు అంట సంగీతం, ఎంత బాగుందో. తర్వాత ఇందులో 3వ పంక్తిలో పల్లవిలో అనిపించని ఆశల నించు అని అన్నారు. నించు అంటే ఏంటి అర్థం? నేను అనుకోవడం ఆశల నిచ్చుని అలా నించు అని రాసి. కాదు, ఆశలు అనిపించని ఆశల నించు అంటే నింపు, చిలికించు, చిలకరించిన అర్థం. ఈ నించు అనే మాట ఇంకొక పాటలో ఉంది. నిన్ను నిన్నుగా ప్రేమించుటకై నీకోసమే కన్నీరు నించుటకు, అంటే నీకోసం కన్నీరు నింపడానికి, నీకోసం కన్నీరు చిలకరించడానికి అని అర్థం. ఆ అర్థంలో ఇక్కడ రాశారు ఆత్రేయ గారు. చాలా మంచి పాట, చాలా మంచి భావం, చాలా మంచి రాగం, చాలా మంచి గాత్రం, బాగుంది. ఈ పాట విన్నప్పుడు నా అభిప్రాయం ఏంటంటే, గానం గురించి రాసిన ఈ పాట గీతం వెన్నెల నదిలో పువ్వుల పడవపై ప్రయాణం, ఈ గానం నీ గానం అనిపించింది. అంత బాగుంది. థ్యాంక్ యూ సార్. కళ్ళు మూసుకొని వింటే ఓన్లీ చెవులకి కనెక్ట్ అయితే కనుక నాకు పాడుతా తీగ సీజన్ 24లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. చాలా నీ వయసుకు తగ్గ, అంటే నీ వయసు పాటలాగా అనిపించలేదు. ఇట్స్ లైక్ వాగ్దేవికి చిన్న చెల్లెలు ఉంటే ఎలా ఉంటుంది అలా పాడుతుంది, అలా వినిపించింది అనమాట. అంత ముద్దుగా పాడే, కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్లేవర్ అద్దావు నువ్వు ఈ పాటకి. జికి అమ్మ పాట ఆవిడ కొంచెం గడుస్తూనే ఉంటుంది, సాఫ్ట్గా భలే ఉంటుంది, గమ్మత్తైనటువంటి ఒక అద్భుతమైన గాత్రం ఆవిడది. ఆవిడ ఎగ్జాక్ట్లీ కీరవాణి సార్ చెప్పినట్లే ఆవిడ గాత్రంలో విన్నప్పుడు యాక్చువల్లీ మెచ్యూర్గా అనిపిస్తుంది, బట్ నీ గాత్రం కొంచెం సాఫ్ట్ అయినట్టు అనిపించింది నాకు. బాగుంది, కానీ అంత సాఫ్ట్గా ఉండాల్సిన అవసరం లేదు అని అనిపించింది. అది మినహాయిస్తే చాలా మంచి పాట, నీకు కూడా నచ్చింది అని చెప్పడం నాకు చాలా ఆనందం వేసింది. యూ హ్యావ్ ఎ గుడ్ టేస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ టు సింగ్ మెనీ మోర్ సచ్ వండర్ఫుల్ సాంగ్స్. థ్యాంక్ యూ మ్యామ్. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.